హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నానండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోని నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. చాలా చాలా చిన్న వ్లాగ్. నేను లాస్ట్ టైం అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో చూశానండి. ఇలా ఏమంటారు, ఎలిఫెంట్ వంకాయ అంటారు కదండి, ఈ వంకాయని దీంతో ఇన్స్టాగ్రామ్లో ఇలా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తున్నారు కదా. ఇంకా నేను చేద్దామని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఫైనలీ మేము లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాం కదండి. ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. షార్ట్స్ కూడా అప్లోడ్ చేశానండి. ఇంకా అక్కడికి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా చేద్దామనేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తెప్పించానండి. పెద్ద వంకాయ అయితే తెప్పించి దీనికి కాంబినేషన్గా సాంబారు, రసము, టమాటా రసము ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఆ రోజు రసం పెట్టానండి, సాంబార్ పెట్టానండి. ఇంకా సాంబార్ కాంబినేషన్కి ఈ ఎలిఫెంట్ వంకాయతో ఫ్రై చేశానండి. ఇంకా దాని ప్రాసెస్ చూపిస్తున్నానండి ఇక్కడ. నేనైతే వీల్స్ అంటే చక్రాలు షేప్లో కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి వంకాయ పీసులకు మసాలా అంతా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఇంకా దీని తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి. అసలు చాలా బాగుందండి. కాకపోతే చల్లారితే టేస్ట్ అంతగా బాగోలేవు. వేడివేడిగా తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉన్నాయండి. ఫస్ట్ మా పిల్లలైతే వంకాయ అంతగా ఇష్టపడరండి. గుత్తి వంకాయ అంటే ఇష్టంగా తింటారు, కానీ వంకాయ ఫ్రైలు టమాటా వేసి చేస్తారు కదా, అస్సలు ఇష్టపడరండి. ఇంకా వంకాయతో చేస్తే ఇంకా మా పిల్లలు అయితే అస్సలు వద్దన్నారండి. కాకపోతే చేసిన తర్వాత మా పిల్లలకు టేస్ట్ అయితే చూపించాను, చాలా బాగుందండి. మా వారికి కూడా నచ్చింది. కాకపోతే వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది బాగుంది. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నానండి. ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడల్లా ఇంకా ఆ రీల్ అయితే చూస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్ అయితే చేసేసానండి. ఇంకా సాంబార్కి అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఆ రోజైతే ఫుల్ వీడియో ఏం తీయలేదండి. ఈ వంకాయ ఫ్రై చూపిద్దామనేసి అయితే ఇంకా మా నిత్య అయితే షూట్ చేసిందండి. తను వీడియో అంటే ఫోను ఇలా పెట్టింది. ఎలా అంటే షార్ట్స్కి మనం ఎలా అప్లోడ్ చేస్తామో వీడియోని అలా పెట్టిందండి. అందుకోసమే ఇంకా నేను కూడా అలాగే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ పెద్ద వంకాయతోటి ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కాకపోతే వేడిగా తింటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మొన్న సాటర్డే రోజు వీడియో పెట్టలేదు కదండి. ఇంకా పిల్లలకైతే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. 5th నుంచి, థర్స్డే నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసమే వాళ్ళకు చదివించడంలో బిజీ అయిపోయాను. ఇంకా వాళ్ళకు ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం ఖాళీ ఉంటుంది కదండి, ఆ టైంలో అయితే పెట్టడానికి అయితే చూస్తానండి. ప్లీజ్ కొంచెం వీడియో పెట్టకపోతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదండి, అవి చూసి లైక్ చేయండి, కమెంట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇంకా చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా కొంచెం ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుందండి. ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలా చాలా మినీ వ్లాగ్ అండి, చెప్పాను కదా. ఈ వంకాయ ఫ్రై చూపిద్దాం అనేసి అయితే వీడియో తీశానండి. ఇంకా మా నిత్య హెల్ప్ తోటి అయితే వీడియో తీశాను. కాకపోతే తను అంత పర్ఫెక్ట్గా అయితే అక్కడక్కడ మిస్ అయిపోయింది. పర్ఫెక్ట్గా తీయలేక చిన్నపిల్ల కదండి, తీయలేదు. ఇంకా కాకపోతే ఓకే మీకైతే ప్రాసెస్ చెప్దాం అనేసి అయితే ఓకేలే అనేసి అయితే వీడియోని తీయమన్నాను. ఇంకా ఫైనల్లీ అయితే ఈ విధంగా అయితే వచ్చాయండి. చాలా బాగుంది కదా చూస్తుంటే.
ఇంకా నేను లాస్ట్ వీడియోలో అరుణాచలంలో కొన్నవి, పాండిచ్చేరిలో కొన్నవి వీడియో తీశాను కదండీ! ఇది దాంట్లో మిస్ అయిందండి. ఇదొచ్చేసి లింగం పైన వాటర్ పోసేది కూడా కొన్నానండి. ఆ వీడియోలో చూపించలేదు. ఇప్పుడు చూపించానండి. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. వీడియోను చూసిన వెంటనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.